నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోపవరం భైరవాని చెరువు మట్టి త్రవ్వకాలపై రైతుల ఆందోళన. అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్. నంద్యాల జిల్లా 10 ఫలితాల్లో 81.85% ఉత్తీర్ణత. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల నరమేధంపై కోటేష్ చిత్రం. 10 ఫలితాల్లో కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ ఉత్తమ ఫలితాలు. ఎస్ఎస్సి ఫలితాల్లో శ్రీ గుర్రాజా ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల ప్రభంజనం. తెలంగాణ గడ్డపై ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన నంద్యాల బిడ్డ సహస్ర. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ, మృతులకు నివాళులు. నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన భైరవాని చెరువు మట్టిని బ్రాడ్గేజ్ రైల్వే పనులకు కాంట్రాక్టర్కు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని, రైతులకు గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం గోపవరం గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. అనుమతులు రద్దు చేయని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గోపవరం గ్రామం రైతులు మాట్లాడుతూ భైరవాని చెరువు నుండి బ్రాడ్గేజ్ రైల్వే పనుల నిమిత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టిని రైల్వే కాంట్రాక్టర్ తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. అధికారులు గ్రామంలో ప్రజా అభిప్రాయాలను తీసుకోకుండా గ్రామసభ నిర్వహించకుండా అనుమతులు ఇవ్వడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. మట్టి తీసుకోవడానికి ఎలా అనుమతులు ఇచ్చారని, మట్టి త్రవ్వకాల విషయంపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగిందని, అక్కడ కొంత ఆలస్యం జరుగుతున్న తరుణంలో గోపవరం గ్రామానికి చెందిన చెరువు మట్టిని త్రవ్వి రైల్వే పనులకు ఇవ్వడం సరికాదన్నారు. చెరువుకు చెందిన ఒండ్రు మట్టి గ్రామ ప్రజల సొంతమన్నారు. ఒండ్రు మట్టిలో పోషకాలు, ఖనిజాలు ఉన్నాయని, ఆ మట్టిని పంట సాగుకు వాడవచ్చునని తెలిపారు. ఈ చెరువు ఆధారంగా 1000 ఎకరాల్లో అరటి పంట సాగు చేస్తున్నామని, పశువులకు త్రాగునీరు లేకుండా పోతుందని, బోర్లలో నీటి శాతం తగ్గుతుందని, ఇలా అనేక నష్టాలను గ్రామ ప్రజలు చూడాల్సి వస్తుందని వాపోయారు. రైతుల పరిస్థితి ఆలోచించాలని, అనుమతులు వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా గ్రామ చెరువు మా రైతుల హక్కు, దీన్ని కాపాడుకోవడం మా బాధ్యత. ఈ రోజు ఇరిగేషన్ అధికారులు 1,00,000 క్యూబిక్ మీటర్లను, అక్షరాల 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టిని, అంటే దాదాపుగా 40 ఎకరాల గల మట్టిని రైల్వే కాంట్రాక్టర్ కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా అధికారులను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. అధికారులు మా గ్రామంలో మీరేమైనా ప్రజల అభిప్రాయాలను మీరేమైనా తీసుకున్నారా? మొదటగా. తర్వాత ఏమైనా గ్రామ సభ నిర్వహించినారా? ఇవన్నీ నిర్వహించకుండా మీరు ఏ రకంగా అనుమతులు ఇస్తారు? ఒకసారి ఆలోచించండి. అసలు మీ అంతర్మదనం ఏంది? వ్యక్తికి మీరు సాయం చేస్తున్నారా, లేకపోతే సమాజ సేవ కోసం పోరాడుతున్నారా? ఇటువంటి పనులు ఎంతవరకు కరెక్టు? అదే మా గ్రామంలో ఈ మట్టిని తీసుకోవడానికి మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అదేవిధంగా మైనింగ్ అధికారులు మా గ్రామంలో కాకుండా ఈ జిల్లాలో పలు చోట్ల గ్రావెల్కు అనుమతులు ఇచ్చినారు. అనుమతులు ఇచ్చినప్పటికీ మీరు అక్కడి నుంచి తోలుకోవాలి, కానీ రైల్వే కాంట్రాక్టర్ మా చెరువు మీద తోలుకోవడానికి ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి. ఈ మధ్య కాలంలోనే మేము ఈ మట్టి తవ్వకాల గురించి లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది. లోకాయుక్త కూడా ఫిర్యాదు చేసిన తర్వాత లోకాయుక్త వాళ్ళు కూడా ఆ కంప్లైంట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది, అయినప్పటికీ అనుమతులు మంజూరు చేసినారు. ఇది ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా మా చెరువు ఒండ్రు మట్టి మాకే సొంతం, మా రైతులకు సొంతం. కానీ ఈ రైల్వే కాంట్రాక్టర్ వేయడం వల్ల మేము రైతులం చాలా నష్టపోతున్నాం. మా గ్రామంలో 3,500 ఎకరాల పొలం ఉంది, అక్షరాల 3,500 ఎకరాల పొలం. మా ఒండ్రు మట్టి మాకే తోలుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు పర్మిషన్ ఇస్తే. కానీ మీరు రైల్వే కాంట్రాక్టర్ అప్పచెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరే ఆలోచించండి. ఇట్లా అనుమతులు ఇచ్చుకుంటూ పోతుంటే మా చెరువు మిగులుతుందా? ఒకసారి ఆలోచించండి. ఈ ఒండ్రు మట్టి ఎందుకు మేము పొలాలకు తోలుకుంటామంటే, ఈ ఒండ్రు మట్టిలో బలం ఉంటుంది, అంటే పోషక విలువలు కలిగిన ఒండ్రు మట్టిని మా రైతులు పంట పొలాలకు తోలుకోవడం వల్ల రైతులు పంటలు బాగా పండించి దాన్ని అధిక దిగుబడిని సంపాదిస్తాం. అంటే రైతులు బాగుపడతాం. అంటే రైతులు బాగుపడడం మీకు ఇష్టం లేదా? మీరే చెప్పండి. రైతులు బాగుపడడం మీకు ఇష్టం లేదా? సరే, అదేవిధంగా 40 ఎకరాలు మా మట్టిని తోలితే తూములకు నీళ్ళు అందుతాయా? గుంతలలో మా తూములకు నీళ్ళే అందవు. నీళ్ళు అందినప్పుడు మేము పంటలు ఎట్లా పండించగలుగుతాం? అదేవిధంగా మా చెరువుకు మూడు తూములు ఉన్నాయి. ఇప్పటికి 2 తూములు ఆల్రెడీ ఈ గుంతలు తోగి నీళ్ళే అందడంలే. ఉండేది ఒకే ఒక తూము. ఆ తూమును ఏదో ఒక విధంగా మేము రైతులు పండించుకోవాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇట్లా చేస్తే ఎట్లా? మళ్ళీ తర్వాత ఎండల కాలంలో ఏం చేస్తున్నారు? ఎండల కాలంలో రైల్వే కాంట్రాక్టర్కు మీరు పర్మిషన్లు ఇస్తున్నారు. ఇప్పుడు చెరువు చూస్తే ఫుల్గా చెరువు నిండుకుండా ఉంది. మీరైనా చూడండి.
నిండుగుండే చెరువును రైల్వే కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు, బయటికి వదిలి ఆయన మట్టి తొలకాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నం చేయడం వల్ల ఈ చెరువు కనెక్షన్ గా మా ఊర్లో గ్రామంలో బోర్లు కానీ రైతుల బోర్లకు కానీ రీఛార్జ్ అవుతాయి. ఈ ఎప్పుడు చెరువులో నీళ్లు లేకపోతే మా బోర్లు అవి నిర్వీర్యం అయిపోయి నీళ్లు రావు. నీళ్లు రాకపోవడం వల్ల మేము ఎంత ఇబ్బంది పడతామంటే 1000 ఎకరాల్లో అరటి తోట సాగు జరుగుతుంది. అరటి తోట బోర్లో కూడా మేము చాలా ఇబ్బంది పడతాం. తర్వాత ఊర్లో నీటి సమస్య ఏర్పడదా? మా ఊళ్ళో 1000 పశువులు ఉన్నాయి. పశువులు ఎట్లా నీళ్ళు తాగుతాయి? మీరే ఆలోచించండి ఒకసారి. ఇన్ని తప్పులు పెట్టుకొని మీరు రైతులకు అనుమతులు, వాళ్ళ కాంట్రాక్టర్ అనుమతులు ఇస్తే మా పరిస్థితి ఏంది? ఒకసారి రైతులను ఆలోచించండి. మా రైతుల పరిస్థితి ఆలోచించండి. ఇంకొకసారి ఆలోచించి మీరు ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో మేము ప్రజా సంఘాలం, రైతు సంఘం అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసే విధంగా మేము ఉద్యమాన్ని నడుపుతామని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. మహానంది మండలం గోపవరం గ్రామంలో భైరవాణి చెరువు నుండి గాదపల్లి వద్ద నిర్మిస్తున్న రైల్వే పనులకు ఇక్కడ భైరవాణి చెరువు నుండి దాదాపు 1,00,000 క్యూబిక్కులు మట్టిని తోలుకోమని ఇవ్వడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని సిపిఐ పార్టీగా పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, ఈ మట్టి ద్వారా, ఈ చెరువు ద్వారా ఈ ప్రాంతంలో గోపవరం గ్రామంలో రైతులు ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆ గ్రామంలో చెరువులకు బోర్లకు కానీ అదేవిధంగా రైతు పొలాలకు కానీ ఎంతో ఉపయోగించుకుంటారు. అంటే కానీ ఇవేమి ఏమాత్రం అనుమతి తెలుసుకోకుండా కేవలము ఎవరో అవినీతిమయమైన అధికారులను అడ్డం పెట్టుకొని రైల్వే కాంట్రాక్టర్కు ఇచ్చిన డబ్బును తీసుకొని ఇవాళ భైరవాణి చెరువు నుండి మట్టిని తోలుకోమని తీసుకోమని చెప్పి అనుమతి ఇవ్వడం అనేది కూడా చాలా విచారకరం. మేము సిపిఐ పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీకు అధికారంలో ఉండాలని చెప్పి అధికార పార్టీ నాయకులకైనా కానీ ఇంకా ఎవరికైనా కానీ రైతులకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ ఈ గ్రామంలో జరుగుతున్న అన్యాయానికి ఇక్కడున్న అధికారులు కానీ అదేవిధంగా అధికార పార్టీ నాయకులు కానీ ఈ గ్రామంలో అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా మీకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ సారవంతమైనటువంటి చెరువు మట్టిని ఒక రైల్వే కాంట్రాక్టులకు అప్పగించినారంటే ఎంత బాధాకరంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే చూడండి, మీరు అటు చూడండి, పచ్చని పొలాలు. ఈ గోపవరం గ్రామమే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలు కూడా ఈ చెరువు మీదే ఆధారపడినాయి. పశువులు అయితేనేమి, పశుపక్షాలు అయితేనేమి, రైతులు అయితేనేమి, తాగునీటికి అయితేనేమి, ఏ విధంగా అయినా కానీ అన్నిటికీ ఈ చెరువు మీద ఆధారపడినారు. ఈ రోజు పుట్టిన చెరువు కాదు, గత సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా పుట్టినటువంటి చెరువు ఇది. ఈ చెరువు మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు. కావున గవర్నమెంట్ అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి గోపవరం గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలను కాపాడవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ గోపవరం గ్రామంలో చెరువు మట్టి తీసుకునేకి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది డబ్బులకు అమ్ముకోవాలనే దురుద్దేశంతో అందరూ పంగన కలబడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమయం అనేది చెప్తున్నాం. ఇక్కడ తాగనీకి బరగొడ్లకు కూడా నీళ్లు లేని పరిస్థితి అయింది. ఇక్కడ చెరువు మట్టి దెబ్బపోతాయి పొలాలు. ఇది ₹1 టిప్పర్ లోపల ఒక టిప్పర్ వచ్చేసి 8,000 ఉంటుంది. ఇటుకల బట్టీలకు కానీ ఇతరానికైనా ₹1కు 8,000 టిప్పర్లకు అనేది కరెక్ట్ అయిన సమాధానం కాదు. ఈ భైరవాణి చెరువు ఈ అడుగున వచ్చిన నీళ్లు ఆ పుష్కలంగా ఉండే మన్నును ఏముందంటే ఇంతకు ముందు 10 నుంచి 15 ఏళ్ల కిందట కూడా నేను కూడా చేలకు తోలినాను. అవి తోలడం వలన నా చేను ఎంతో పంట బాగొచ్చింది. ఇక్కడ ఏముందంటే ఈ కుంటలో ఏమున్నాయి సౌడు చేలకు మనము ఈ మన్నును ఉపయోగించినట్లయితే రైతులందరూ బాగుపడతారు, రైతులు బాగుపడతారు. రైతులు బాగుపడితే దేశమే బాగుపడుతుంది. రైతుకు ఎప్పటికే గాని ఏదే గాని తక్కువ చేయకుండా చేయాలా. ఈ యొక్క భైరవాణి చెరువు యొక్క మన్నును రైతులే ఉపయోగించుకోవాలి.
తాజాగా నేడు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో నంద్యాల జిల్లా విద్యార్థులు 81.85% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఇందులో బాలురు 79.49% ఉత్తీర్ణతగా, బాలికలు 84.4% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. గత సంవత్సరం నంద్యాల జిల్లా రాష్ట్రంలో 19వ స్థానంలో ఉండగా నేడు కొంత మెరుగై 17వ స్థానంలో నిలిచింది. 24,496 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో 20,091 మంది విద్యార్థులు ఉత్తీర్ణత కావడం జరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థులకు మే నెల 19వ తేదీ నుండి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు, అలాగే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని, ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చని డిఈఓ తెలిపారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఇందులో మన జిల్లా నంద్యాల 81.85%తో 17వ స్థానంలో ఉంది. ఇందులో బాలురు 79.49%తోనూ, బాలికలు 84.4%తో ఉత్తీర్ణులు కావడం జరిగింది. అయితే పోయిన సంవత్సరము మన జిల్లా 19వ స్థానంలో ఉండేది. ఈసారి 2 స్థానాలు మెరుగుపరుచుకొని 17వ స్థానానికి చేరుకుంది. అయితే మన రాయలసీమ జోన్ లో 8 జిల్లాల్లో కూడా మంది ప్రథమ స్థానంలో ఉంది. అది చాలా సంతోషించదగిన విషయము. అయినప్పటికీ నేను డిఓగా వచ్చి 6 నెలల కాలంలో చాలా పాఠశాలలు పర్యవేక్షించి 100 days ప్రోగ్రామ్ ను కూడా బాగా పర్యవేక్షించి, స్టడీ అవర్స్ ను కూడా బాగా ఇంప్లిమెంట్ చేసి, మోడల్ పేపర్స్ ను చదివించడం, మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్స్ రాయించడం, ఇలా అనేక రకాలైన చర్యలు తీసుకున్నాము. అయితే నేను ఇంకా మెరుగైన ఫలితాలు ఆశించాను. అయినప్పటికీ మనకు 17వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ముందు వచ్చే సంవత్సరంలో జూన్ నుంచే మన ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసి టాప్ 10 లో మన జిల్లా ఉండేటట్లుగా చేస్తాము. అయితే ఈసారి 81.85% మంది మాత్రమే పిల్లలు పాస్ అయ్యారు. మిగిలిన పిల్లలకు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంది. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్ కోసం అందరి హెడ్ మాస్టర్స్ తో కూడా క్లాసెస్ తీసుకోమని చెప్పి వాళ్ళందరూ కూడా సప్లిమెంటరీలో పాస్ అయ్యేటట్టుగా చేస్తాం. 24,496 మంది విద్యార్థులు రాశారు. అందులో 20,051 మంది పాస్ అయ్యారు. ఎగ్జామ్స్ 19/5/25 నెక్స్ట్ మంత్ 19 నుంచి 28 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే రేపటి నుంచి అంటే 24/4/25 నుంచి 34/25 వరకు ఎగ్జామ్ ఫీజు కట్టవలసి ఉంటుంది. లేట్ ఫీ 50 రూపాయలతో 18వ తేదీ వరకు టైం ఉంటుంది. మనకు 19వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. 19 నుంచి 28 వరకు కానీ, లేకపోతే ఆన్సర్ పేపర్ స్కానింగ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు రీకౌంటింగ్ కానీ అట్లా పెట్టుకోవచ్చు. ఒక వారం లోపల అది అప్లై చేసుకోవాలి. కౌంటింగ్ రీవెరిఫికేషన్ కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. 24వ తేదీ 24/4 10 గంటల నుంచి 1/5/25 వరకు 11 వరకు నైట్ 11 వరకు అన్నమాట. అంటే 24వ తేదీ నుంచి 1వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులను జరపడాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడు ఆకుమల్ల రహీం మరియు సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలను ఏర్పాటు చేయాలని, మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, బెన్హిన్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశము ఎంతో గొప్ప దేశము. సర్వమతాలకు నిలయమైనటువంటి మన భారతదేశానికి ప్రపంచ దేశంలో ఎంతో గొప్ప పేరు ఉన్నది. అలాంటి భారతదేశంలో నిన్నటి రోజు మరి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పెహల్గాం అనే ప్రాంతంలో మరి టూరిజంకి వెళ్ళిన మన భారతీయుల మీద టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరపడాన్ని మా ప్రజా సంఘాల ఐక్యవేదిక ద్వారా
మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఏ మతంలో కూడా టెర్రరిజాన్ని ప్రోత్సహించదు. అన్ని మతాల సారాంశము కూడా సోదరభావము, స్నేహభావంతో మెలగాలని సూచిస్తాయి. మరి కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క దుశ్చర్యలు, వాళ్ళ యొక్క మతోన్మాదుల వలన అమాయకులైన ప్రజలను ఈరోజు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మరి టెర్రరిస్టులో ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని భారత ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాము. అంతేకాకుండా ఇలాంటి దుశ్చర్యలు భవిష్యత్తులో ఎక్కడ కూడా జరగకుండా పటిష్టమైన భద్రతతో మరి ఇలాంటి టెర్రరిస్టులు ఎవరైనా కానీ, ఏ మతానికి చెందిన వారు కానీ, ఏ కులానికి చెందిన వారు కానీ, ఏ ప్రాంతానికి చెందిన వారు కానీ మరి ఇతరులకు నష్టం చేస్తే అలాంటి వారిని ఉపేక్షించకూడదు. అలాంటి వారిని ఎంటమడే శిక్షించే విధంగా కఠినమైన చట్టాలు కానీ, కఠినమైన చర్యలు కానీ తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మరి చనిపోయిన వారి దాదాపు 28 మంది అక్కడ విహారయాత్రకు వెళ్ళి చనిపోవడం జరిగింది. అందులో చనిపోయిన వారిలో 2 మన ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఉన్నారు. మరి భారతదేశము ఎంతో గొప్ప దేశంగా చెప్పుకుంటున్న ఈ దేశంలో మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి దుశ్చర్యలు చేసినటువంటి ఏ ఉగ్రవాద సంస్థ అయినా సరే పూర్తిగా నిషేధించేటట్టుగా వాటి మీద ప్రపంచ దేశాలు కూడా ఈ ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా చర్యలు చేపట్టాలని మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మరియు మా అల్మదద్ ఫౌండేషన్ వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో పల్హాగాం అనే ప్రాంతంలో ఉగ్రవాద దాడి జరిగింది. ఇందులో దాదాపుగా 28 మంది మరి మరణించినట్లుగా మనకు సమాచారం ఉంది. 20 మంది మరి వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది పరిస్థితి కూడా తీవ్రంగా ఉంది. ఇందులో మన తెలుగువారు కూడా ఒక 2 ఉండడం మనకు చాలా బాధాకరం. ఏది ఏమైనా మరి ఇలాంటి ఉగ్ర దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఎప్పటికే కానీ భవిష్యత్తులో ఎప్పటికే కానీ ఇలాంటి మరి కార్యకలాపాలు మన దేశంలో జరగకుండా ప్రభుత్వం వారు కఠినమైనటువంటి చర్యలు, కఠినమైన చట్టం మరి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్య చాలా తీవ్రమైన చర్యగా భావిస్తున్నాము. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తరపున మరియు చిన్న వ్యాపార సంఘం తరపున మేము ఖండిస్తున్నాము. ఇలాంటి దుశ్చర్యలు దేశంలో జరగడం మనకు దురదృష్టకరము. ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకొని, కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఈ ఉగ్రవాదులను అర్థం చేయాల్సిందిగా మా సంఘం తరపున మేము తెలియజేసుకుంటున్నాము. భారతదేశము ఎప్పటికైనా కానీ అందరు కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి దేశం వైపు అందరూ చూస్తున్నారు. ఈరోజు 250 దేశాలు మన వైపు చూస్తున్నటువంటి మన భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకర సంఘటన. మనది భారతదేశము. 275 ప్రపంచ దేశాలను ఏనాడు కూడా వాళ్ళను ఈర్ష్య అసూయలతో చూడకుండా అన్ని రకాలుగా మన భారతదేశం నుండి ఇతర దేశాలకు అందరినీ అన్ని అభివృద్ధి పనులలో చేస్తున్నటువంటి కార్యక్రమంలో కూడా ఈరోజు మరి జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు, ఉగ్రవాదులు మరి 28 మందిని వాళ్ళు గన్నుతో పేల్చడం ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా నెల్లూరు, వైజాగ్ సంబంధించినటువంటి 2 కూడా భారతీయులు ఉన్నారు. భారతీయులైనా ఎవరైనా సరే టూరిజం పోయిన వాళ్ళని ఈ విధంగా చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి టెర్రరిస్టులు ఉండడం వల్ల దేశానికి నష్టమే, 275 ప్రపంచ దేశాలకు నష్టమే. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన దుర్ఘటనపై స్పందించి చిత్రం గీచారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద భూతం విరుచుకుపడ్డది. 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. టూరిస్టులతో సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. ఉగ్రవాదులు అతి సమీపంలో నుండి తూటాల వర్షం కురిపించి విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 26 మంది పర్యాటకులు ప్రాణాలు వదిలారు. తన బిడ్డలను చూసి భర్తమాత కన్నీరు పెడుతోంది. నెత్తురు మరిగిన రాక్షసుల రక్తదాహం తీరలేదు. విగత జీవులుగా నెత్తురు మడుగులో ఉన్నారు. ఇకనైనా మన దేశం ఉగ్రవాదంపై దృఢంగా పోరాడాలి. ప్రాణాలు కోల్పోయిన వారికి కన్నీటి నివాళులు కోటేష్ అర్పించారు.
జమ్మూ కాశ్మీర్లో మరొకసారి ఉగ్రవాద భూతం విరుచుకుపడ్డది. 28 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదం ముఖ ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డది. సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఆర్తనాదంతో దద్దరిల్లింది. ఉగ్రవాదులు అతి సమీపం నుంచి తూటాల వర్షం కురిపించారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. తమ బిడ్డలను చూసి భరతమాత కన్నీరు పెడుతున్నట్లు కుర్చీలో కూర్చొని వికటాసం చేసిన ఉగ్రవాద భూతం, నెత్తురు మరిగిన రాక్షసులు, రక్తదాహం తీరలేదా? ఎన్నిసార్లు అమాయకులు ప్రజలు కోల్పోవాలి? ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు యుద్ధజీలై పడి ఉన్నారు. మరణించిన వారికి నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఇక నేను ఉగ్రవాదంపై దృఢంగా మన భారతదేశం పోరాడాలని కోరుకుంటున్నాను. వాళ్లకు నా చిత్ర నివాళులు అర్పిస్తున్నాను. నేడు ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో నంద్యాల కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారని, 60% విద్యార్థులు పాస్ కావడం జరిగిందని పాఠశాల హెచ్ఎం అసదుల్లా హుసేన్ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమయ్యి పాస్ కావాలని కోరారు. ఈరోజు వెలువడిన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మార్చు 2025 ఫలితాలలో మన పాఠశాల యొక్క రిజల్ట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో మొత్తము 164 మంది విద్యార్థులు అపియర్ అయినారు. వారిలో 113 మంది విద్యార్థులు పాస్ అయినారు. మొత్తము పాఠశాల ఉత్తీర్ణత శాతము దాదాపు 69%. సో మీడియం పరంగా చూస్తే ఇంగ్లీష్ మీడియంలో మొత్తము 145 మంది బాలబాలికలకు 100 మంది పాస్ అయినారు. 69% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. అదేవిధంగా ఉర్దూ మీడియంలో 19 మంది బాలబాలికలకు 14 మంది బాలబాలికలు పాస్ అయినారు. 73.68% ఉత్తీర్ణత శాతం నమోదైంది. సో మీడియం పరంగా టాపర్స్ చూస్తే ఇంగ్లీష్ మీడియంలో ఎం మహేంద్ర అనే అబ్బాయికి 600 మార్కులకు గాను 571 మార్కులు వచ్చినాయి. అదేవిధంగా ఎస్ సఫియా అనే అమ్మాయికి 600కు గాను 567 మార్కులు. అదేవిధంగా ఎం సోమశేఖర్ అనే అబ్బాయికి 560 మార్కులు. అదేవిధంగా ఉర్దూ మీడియంలో ఎస్ అర్షియా జబీన్ అనే అమ్మాయి టాపర్గా నిలిచి 600 మార్కులకు 549 మార్కులు సంపాదించింది. అదేవిధంగా ఎస్ షౌకత్ అనే అబ్బాయి 460 మార్కులతో సెకండ్ ప్లేస్లో నిలబడినాడు. సో ఈ విధంగా పాఠశాల ఫలితాలు వచ్చినాయి. సో మొత్తం ఓవరాల్గా చూస్తే 69% ఉత్తీర్ణత శాతం వచ్చింది. స్కూల్ టాపర్ వచ్చి ఎం మహేంద్ర అబ్బాయికి 571 మార్కులు వచ్చినాయి. మరి ఈ ఫలితాలు మంచి ఫలితాలు కాబట్టి ఈ సందర్భంగా బాలబాలికలను అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులను పాఠశాల ఉపాధ్యాయులను అందరినీ నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే 51 మంది పిల్లలు ఫెయిల్ అయినారో ఆ పిల్లలు నిరుత్సాహపడకుండా త్వరలో నిర్వహించే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మీరు చక్కగా చదువుకొని రాస్తే మీరందరూ కూడా ఖచ్చితంగా పాస్ అయ్యి ఈ పిల్లలతో పాటు ఇంటర్మీడియట్ మీరు చేరే అవకాశం ఉంది. కాబట్టి మీరు నిరుత్సాహపడకూడదు. ఈ పరీక్షలు అనేది ఒక స్టెప్ మాత్రమే జీవితంలో. కాబట్టి మీరు ఖచ్చితంగా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఫీజులు కట్టి ఆ పరీక్షలు రాయండి. ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. ఈ పిల్లలతో పాటు మీరు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మీరు చేరవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025 ఎస్ఎస్సి ఫలితాల్లో నంద్యాల శ్రీ గుర్రాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఎస్ఎస్సి ఫలితాల్లో 600 మార్కులకు 597 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారని స్కూల్ డైరెక్టర్ శేషావళి రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలో 597 మార్కులు సాధించిన వైవిఎస్ నర్సిరెడ్డి, 595 మార్కులు సాధించిన తిరుమలేశ్వరరెడ్డి, 590
591 మార్కులు ఎస్ అబ్దుల్ ఇహ్మాన్తో పాటు 590 మార్కులు అత్యధికంగా సాధించారని స్కూల్ డైరెక్టర్ షావలిరెడ్డి వెల్లడించారు. అలాగే పాఠశాలకు చెందిన విద్యార్థులు 590 మార్కులకు పైగా 6, 580 మార్కులకు పైగా 33 మంది, 550 మార్కులకు పైగా 109 మంది, 500 మార్కులు పైగా 256 మంది విద్యార్థులు మార్కులు సాధించారని అన్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరు 500 మార్కులు సాధించారన్నారు. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు, సహకరించిన పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. 2024-25 అకాడమిక్ ఇయర్లో నిర్వహించినటువంటి 10వ తరగతి ఫలితాల్లో శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున పిల్లలు చాలా చక్కగా ప్రతిభను చాటారు. మా స్కూల్ నుంచి 600కు 597 మార్కులతో నర్సిరెడ్డి అనేటువంటి విద్యార్థి, దొర్నిపాడు గ్రామము, ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లవాడు ఈ మార్కులు సాధించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆల్మోస్ట్ 90% గ్రామీణ ప్రాంత విద్యార్థులు, అట్లాగే ముఖ్యంగా బడుగు వర్గాల వారికి సంబంధించినటువంటి కుటుంబీకుల పిల్లలు. వీళ్ళు చక్కటి ప్రతిభ చాటారు. సుమారుగా 500కు పైన 270 మందికి పైన 500కు పైన మార్కులు వచ్చినట్టు నాకు తెలిసింది. చాలా సంతోషము. ఈ టెంపో ఇదే విధంగా కంటిన్యూ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే టీచింగ్ ఫ్యాకల్టీ, ముఖ్యంగా మీరు చేసినటువంటి సేవ చాలా అద్భుతము. మీ యొక్క కోఆర్డినేషన్ లేకపోతే ఈ రిజల్ట్ రాదు. మీ అందరు కష్టపడ్డారు, పిల్లలు కష్టపడ్డారు. ఫ్యూచర్లో కూడా మీరు ఇదే విధమైనటువంటి టెంపోతో కొనసాగాలని నేను ఆశిస్తున్నాను. మరొకసారి పిల్లలను అభినందిస్తూ టీచింగ్ స్టాఫ్కు నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్స్లో మా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చాటారు. వై నర్సిరెడ్డి 597 మార్క్స్ వచ్చాయి 600కి. దాదాపుగా 590 దాటి 6 మంది విద్యార్థులు సాధించారు. 580 అబోవ్ 33 మెంబర్ స్టూడెంట్స్ సాధించారు. 550 అబోవ్ 109 స్టూడెంట్స్. సో ఒకరికి కాదు, సో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్కి టోటల్ స్ట్రెంత్లో 500 దాటొచ్చాయి. సో మెయిన్గా దీనికి కారకులు మా టీచర్లు. సో వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు నైట్ స్టడీ అవర్స్లో బాగా వీళ్ళని టేక్ కేర్ చేశారు. అదేవిధంగా మేము ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కోకరికులర్ యాక్టివిటీస్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, ఇప్పుడు వచ్చిన అబ్బాయి నర్సిరెడ్డి 597 వచ్చిన అబ్బాయి మన August 15th స్వాతంత్ర దినోత్సవం రోజు పెరేడ్లో సైరా నరసింహారెడ్డి అనే మేము ఒకటి ప్లే చేశాము. ఆ ప్లేలో సైరా నరసింహారెడ్డి రోల్ ప్లే చేసింది కూడా నర్సిరెడ్డి. అంటే మేము ఎడ్యుకేషన్తో పాటు కోకరికులర్ యాక్టివిటీస్, అంటే కొంతమంది చదువు ఒక్కటే ఉండాలా మిగతా ఉండకూడదు అనుకుంటారు. మా స్కూల్లో చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కోకరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో దీన్ని ఉద్దేశంతోనే మేము ఆల్రెడీ సిబిఎస్ఈ స్కూల్ని కూడా 26, 27 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు వచ్చినటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్లో మా స్కూల్ విద్యార్థులు మరి మంచి ఫలితాలు సాధించారు. మా స్కూల్ టాపర్గా 597 నర్సిరెడ్డికి రావడం జరిగింది. అదేవిధంగా 550 పైన సుమారుగా 256 మంది విద్యార్థులు మా దగ్గర మార్కులు సాధించడం జరిగింది. ఇంతటి గొప్ప విషయాన్ని అందించిన మా స్కూల్ టీచర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ కృషి లేనిదే ఇంత మంచి రిజల్ట్ అనేది రాదు. ఇలాగే ప్రతి సంవత్సరం కష్టపడి ఇంకా మన స్కూల్కి అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు నర్సిరెడ్డి. నేను ఇప్పుడు 10వ తరగతి పరీక్షలలో 597 మార్కులను సాధించాను. నేను మొదటి నుంచి అంటే 4వ తరగతి నుంచి గురురాజా పాఠశాలలోనే చదివి ఒక మొక్కగా ఈ స్కూల్లో చేరి నేను ఇప్పుడు మహావృక్షంగా ఎదగడానికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులకు, అలాగే మా పాఠశాల యాజమాన్యానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. అలాగే ఇలాంటి విజయాలు సాధించే మా తల్లిదండ్రులకు కూడా రుణపడి ఉంటానని నేను మళ్ళీ చెప్తున్నాను. మంగళవారం వెలువడిన తెలంగాణ సీనియర్ ఇంటర్ ఫలితాలలో నంద్యాలకు చెందిన పోలేపల్లి సుధీర్ కుమార్ మరియు అనూష దంపతుల కుమార్తె పోలేపల్లి లక్ష్మీ శాస్త్ర అనే విద్యార్థిని ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిందని తల్లిదండ్రులు తెలిపారు. 10వ తరగతి నందు కేశరెడ్డి స్కూల్ నందు 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించిందని తెలిపారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివిందని, అలాగే జేఈ మెయిన్స్ నందు 95.765% సాధించి అడ్వాన్స్కు ప్రిపేర్ అవుతున్నదని తెలియజేస్తూ, మా అమ్మాయి లక్ష్యం అడ్వాన్స్ నందు మంచి ర్యాంకు సాధించి ఐఐటి నందు చేరాలని ఆశిస్తున్నామని తెలిపారు.
మిత్రజ్యోతి సేవా సభ్యులు ఉస్మాన్, రాజేష్, నంద్యాల పట్టణ కురువ సంఘం అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ లక్ష్మీ సహస్ర చిన్నప్పటి నుండి చదువునందు మంచి ప్రతిభ కనబరిచేదని అన్నారు. నంద్యాల బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించి నంద్యాలకు వన్నె తెచ్చిందని, మంచి ఫలితాన్ని సాధించిన సహస్రను అభినందించారు. మంగళవారం జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రవాదుల దాడిలో 26 మంది మృతి చెందిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతులకు సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులను వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎస్డిపిఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులు హేయమైన చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉగ్రముఖుల చర్యలు అనాగరికమని తెలిపారు. ఉగ్రవాదం, మతోన్మాదం దేశానికి ఎంతో ప్రమాదకరమని పేర్కొన్నారు. మృతులకు ఆత్మశాంతి కలగాలని కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఇటువంటి చర్యలు పునరావృతం కారాదని కోరారు. కార్యక్రమంలో నంద్యాల వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు సాదిక్ బాషా, అబ్దుల్ కలాం, అబ్దుల్ మజీద్, కృష్ణమోహన్, మేష చంద్రశేఖర్, జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, జిల్లా స్పోక్ పర్సన్ అనిల్ అమృతరాజ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా, జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి, జిల్లా ఇంటలెక్చువల్ వింగ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రసూల్ ఆజాద్, జిల్లా మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ టీవై శివయ్య, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయిరాం రెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యదర్శి కారు రవికుమార్, ముస్లిం జేఏసీ నాయకులు ఘని కరీం, సోహెల్ రాణా, మహబూబ్ బాషా, వైఎస్ఆర్సీపీ నాయకులు మునయ్య, దండె సుధాకర్, కాల్వ నాగరాజు, అంజీ, రహంతుల్లా, డాక్టర్ మనోజ్, కిరణ్, పైలట్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం, మానవతకే మాయనటువంటి మచ్చ, కాశ్మీర్ అందాలను ఆస్వాదించాలని వెళ్ళినటువంటి టూరిస్టుల పైన జరిగినటువంటి దాడి, ఇది భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా మనమందరం కూడా నిరసించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నిన్నటి దినం జరిగినటువంటి ఈ పాక్షికమైనటువంటి చర్యకు నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన ర్యాలీ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ పాశవికమైనటువంటి ఆటవికమైనటువంటి ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి మన యొక్క సానుభూతిని మనము తెలిపాల్సినటువంటి అవసరము దేశవ్యాప్తంగా ఉంది. మన భారతదేశ ప్రభుత్వం పుల్వామా తర్వాత మళ్ళీ ఈ పహల్గాంలో జరిగినటువంటి దాడి పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ మన కేంద్ర ప్రభుత్వానికి ఉందనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ మనకు చైనాతో విరోధం ఉంది, అదేవిధంగా పాకిస్తాన్తో విరోధం ఉంది, ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్తో కూడా మనం విరోధాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంతటి నిష్కృష్టమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా మనము భారతదేశానికి రక్షణ కల్పించాల్సినటువంటి నేపథ్యంలో మనము సరైనటువంటి సైనికులను రిక్రూట్ చేసుకోకుండా మనము ఒక ఈ అగ్నిపథ్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రిక్రూట్మెంట్ మనము క్రియేట్ చేస్తూ మన దేశానికి మనము రక్షణ లేకుండా ఇలాంటి పాక్షికమైనటువంటి చర్యలు జరగడానికి మనమే కారణభూతులు కావడం అనేటువంటిది ఇది ప్రపంచమంతా కూడా గమనిస్తున్నటువంటి విషయాన్ని మన కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇంకా మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా దోషులు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని వెంటనే పట్టుకొని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరము వాళ్ళకి సహకారం అందించాలి. మనం భారతదేశ ప్రతి పౌరుడు గర్విస్తున్నాడు. మీరు చేస్తున్న డ్యూటీ వల్ల ఈ రోజు మేము ప్రశాంతంగా ఉన్నాము. మిమ్మల్ని చూసి మనం ఏమందరము గర్విస్తున్నాము. మీరు ఇటువంటి ముష్కరులను వదలొద్దు. ఎవరున్నా దీని వెనుక భారత ప్రభుత్వం వీరిని గట్టిగా శిక్షించాలని, అటువంటి నేరస్తులను వెంటనే పట్టుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ జీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరియు మరి ఒక్క ప్రాణము ఇటువంటి ఉగ్రవాదుల చేతిలో పోకుండా ఆపే బాధ్యత ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. శాంతి కాముక దేశం అంటే ఏదంటే మన భారతదేశాన్ని చూపిస్తుంది ప్రపంచం. అలాంటి దేశంలో ఇలాంటి అరాచకాలు, అసాంఘికాలు, మారణ హోమాలు జరగడం నిజంగా ప్రతి భారతీయుడు సిగ్గుతో తలదించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఈ రోజున. కాశ్మీర్ అంటే అందాలకు పుట్టినిల్లు, భూతల స్వర్గం అని పిలువబడుతుంది. అలాంటి చోట ఇలాంటి తీవ్రవాదులు పెట్టరేగిపోయి ప్రాణం అంటే అసలు గడ్డిపోచ కంటే తక్కువ విలువగా భావిస్తూ ఇలా ప్రాణాలను తీయడం ఎంతవరకు సమంజసమని నేను ఈ మీడియా ద్వారా ఎవరైతే చేశారో దుర్మార్గులు వాటిని ప్రశ్నిస్తున్నాను.
ఈరోజు ఈ ఉగ్రవాదులు భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ టూరిస్టులను చంపడం అనేది క్షమించరాని నేరం. దీనికి బాధ్యత అయితే కంక్లూజన్ గా అమిత్ షా, మోడీ ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వాళ్ళపైనే ఉంది. ఎందుకంటే ఈరోజు 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఎందుకు ఈ సెక్యూరిటీ పెట్టలేక వీళ్ళను చేయలేకపోయినాడు? అసలు ఆయననే బాధ్యత తీసుకోవాలా. ఇంకోటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు, శిల్పారవి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ క్యాండిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశ చరిత్రలో కాశ్మీర్ అందాలను చూడడానికి మన టూరిస్టులు పోతే వాళ్ళు కాల్చి చంపడం అనేది ఎంతవరకు సమంజసం? వీళ్ళు బాధ్యత తీసుకోకుంటే ఈరోజు జెడ్పీటీసీలో 54 మందిని నిన్నటి రోజు యాక్చువల్గా కాశ్మీర్కు మా జిల్లా పరిషత్ చైర్మన్ బాపిరెడ్డి గారు అక్కడికి ప్రోగ్రామ్ వేయడం జరిగింది. దీన్ని చూసి అందరం క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అంటే సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితుల్లో మోడీ గారు ఉన్నప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీ కాదు, బీజేపీ కాదు, బాధ్యత వహించాల్సిందంతా అమిత్ షా, మోడీ వహించాలా. ఎందుకంటే వాళ్ళే 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధానమంత్రి అనే వ్యక్తి అసలు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే టూరిస్టులకు ఎందుకయ్యా నువ్వు? ఇదొక చీకటి అధ్యాయం. ఎటువంటి ఆయుధాలు లేనటువంటి నిరాశ్రయులైనటువంటి టూరిస్టులను ఈ విధంగా హతమార్చడం అనేది చాలా బాధాకరం. 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడ సరైన వాతావరణం ఉండడం వలన టూరిస్టులకు ఎక్కువ మంది వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ టెర్రరిస్టులు కూడా ఇక్కడ ఎక్కడైతే గినక మనము అస్తిత్వం కోల్పోతున్నామో, గతంలో ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో కూడా స్వేచ్ఛగా అక్కడ ఉండే ప్రజలు ఓటు వినియోగించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఉంటే మనము మన అస్తిత్వాన్ని కోల్పోతాం. కాబట్టి ఖచ్చితంగా మనము దాడి నిర్వహించాలని చెప్పేసి టెర్రరిస్టులు ఈ విధమైన దాడికి పాల్పడడం జరిగింది. క్షతగాత్రులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. నిన్నటి రోజు మినీ స్విట్జర్లాండ్ గా మంచు పర్వతాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో అత్యంత నీచంగా దాడికి పాల్పడి తీవ్రవాదుల వల్ల 28 మంది ప్రాణాలు కోల్పోవడమే కాదు, 20 మంది క్షతగాత్రులయ్యారు. వారందరికీ అశ్రనివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకి సంతాపం తెలియజేస్తూ ఈరోజు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు గాంధీ చౌక్ నుండి శ్రీనివాస్ నగర్ సెంటర్ వద్దకు నిరసన ర్యాలీని చేయడం జరిగింది. ఇలాంటి చర్యల వల్ల భారతీయులు ఎవరు కూడా ఆత్మస్థైర్యం అనేది కోల్పోయేది లేదు. कल जो कश्मीर में आम लोगों पर, मासूम लोगों पर दहशतगर्दाना हमला हुआ है, हम उसकी मुखालफत करते हैं, एहतजाज करते हैं और हुकूमत हिंद से मुतालबा करते हैं कि ऐसे वाक़यात जो हुए हैं उनके खिलाफ सख्ती के साथ कार्रवाई ली जाए और आइंदा ऐसी चीज़ों से रोकने का जो भी अमल है वो मुकम्मल तौर पर करने की कोशिश करें। ऐसा ना हो कि जल्दबाजी में चंद नाम ले, फिर चंद दिनों के बाद या चंद महीनों के बाद फिर दूसरे नाम सामने आए। तकरीबन हर अटैक के वक्त में ऐसा ही होता है। इस वास्ते हुकूमत हिंद से मुतालबा है कि वो सही कार्रवाई करे और जो भी इसके पीछे हैं उनके साथ सख्ती के साथ पेश आने की कोशिश करें। దాడుల్లో చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఇటువంటి సంఘటనలు ఆమోదనీయ కాదని చెప్పి తెలియజేయడం కోసం నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు, అలాగే నంద్యాల ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, అలాగే ఎస్డిపిఐ తరపు నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు కూడా మా అన్నగారి తరపు నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి తెలియజేస్తున్నాము, ఇటువంటి సంఘటనలతో మీరు భారతీయులను భయపెట్టలేరు. ఇటువంటి సంఘటనల వల్ల మాలో ఉన్న ఐక్యత చెడిపోదని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోపవరం భైరవాని చెరువు మట్టి త్రవ్వకాలపై రైతుల ఆందోళన, అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్. నంద్యాల జిల్లా 10 ఫలితాల్లో 81.85% ఉత్తీర్ణత.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల నరమేధంపై కోటేష్ చిత్రం. 10 ఫలితాల్లో కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ ఉత్తమ ఫలితాలు. ఎస్ఎస్సి ఫలితాల్లో శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల ప్రభంజనం. తెలంగాణ గడ్డపై ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన నంద్యాల బిడ్డ సహస్ర. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ, మృతులకు నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.